శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 115వ సర్గము. భరతుడు తల్లులకు నమస్కరించి నందిగ్రామమునకు చేరుట, పాదుకులకు పట్టాభిషేకము చేయుట, సమస్త కార్యములను వాటికి నివేదిస్తూ రాజ్యపాలనము చేయుచుండుట. దృఢనిశ్చయము గల భరతుడు తల్లులందరినీ అయోధ్యయందలి వారి వారి అంతఃపురములలో నిలిపిన తరువాత శోకసంతప్తుడై వశిష్ఠాది గురువులతోటి ఇలా అంటున్నాడు: పూజ్యులారా, శ్రీరాముడు లేని ఈ అయోధ్యలో నేను ఉండజాలను కనుక నేను నందిగ్రామమునకు వెళ్ళేదను. శ్రీరాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖమును అచట నిగ్రహించుకొనగలను. కావున అచ్చటికి వెళ్ళుటకు మీ అందరూ నాకు అనుమతినివ్వండి. మా తండ్రి అయిన దశరథ మహారాజు స్వర్గమునకు వెళ్ళెను. నాకు గురువు అన్నయ్య అయిన శ్రీరామచంద్ర ప్రభువు వనములలో నివసిస్తూ ఉన్నాడు. ఈ కోసల రాజ్యమునకు వాస్తవముగా అతడే మహారాజు. కావున ఆయన ఈ రాజ్యమును పాలించుటకై అయోధ్యకు వచ్చేటి వరకును నందిగ్రామమునందుండియే నేను ఆయన కొరకు నిరీక్షిస్తూ ఉంటాను. మహాత్ముడైన భరతుని నుండి చక్కని ఈ శుభమైన మాటలను విన్న తరువాత కులగురువు వశిష్ఠుడును మంత్రులందరూ ఆయనతోటి ఇలా అంటున్నారు: ఓ భరత, నీవు పలికిన ఈ మాటలు మిగుల శ్లాఘనీయములు. నీ భ్రాతృవాత్సల్యమునకు ఇవి మచ్చుతునకలు. నిత్యమును నీవు నీ అన్నయ్యగు శ్రీరాముని దర్శనమునకే తహతహలాడుతూ ఉంటావు. సర్వదా ఆయన హితమునే కోరుతూ ఉంటావు. పైగా ధర్మ మార్గమునందే నిరతుడవై ఉంటావు. అట్టి నీ మాటను కాదనేవారెవరు? మహాత్ముడవైన నీ మాటను ఎవ్వరును కాదనజాలరు. ఎలా అనినా భరత, నీవు ఏమి యోచించినను చెప్పినను ఆచరించినను అది ధర్మసారమే అవుతుంది. అంతటా భరతుడు తన అభిలాషకు అనుగుణంగా మంత్రులు పలికిన ప్రియమైన మాటలను విని సారథితో నా రథమును సిద్ధము చేయము అని పలికాడు. శుభలక్షణ సంపన్నుడైన అతడు ప్రసన్నవదనుడై శత్రుఘ్నునితో కూడి తల్లులందరికీ పాదాభివందనం చేసి తరువాత రథాన్ని అధిరోహించాడు. ఆ భరత శత్రుఘ్నులు ఇరువురును పరమ ప్రీతితో రథాన్నెక్కిన తరువాత మంత్రులతో పురోహితులతో కూడి నందిగ్రామమునకు బయలుదేరారు. గురువులైన వశిష్ఠాది మహర్షులు, బ్రాహ్మణోత్తములు మొదలగు వారందరూ భరతుని రథమునకు ముందు భాగమున ప్రాంగ్ముఖులై నందిగ్రామమునకు బయలుదేరారు. రాజు ఆదేశింపకున్నను రథాశ్వగజములతో కూడిన బలములను పౌరులను అందరూ అతనిని అనుసరించారు. సాటిలేని సోదర ప్రేమ గలవాడును ధర్మాత్ముడును అయిన భరతుడు శ్రీరాముని పాదుకులను శిరమున దాల్చి రథముపై వేగముగా నందిగ్రామమునకు చేరాడు. తరువాత భరతుడు రథము నుండి చకచకా దిగి వేగంగా నందిగ్రామమున ప్రవేశించి గురువులతోటి ఇలా అంటున్నాడు: పూజ్యులారా, మా అన్నయ్యకు శ్రీరాముడు స్వయముగా ఈ రాజ్యమును న్యాసముగా నాకు అప్పగించెను. మరియు బంగారముతో అలంకరింపబడిన ఈ పాదుకులను కూడా ఇచ్చెను. ఇవి ఈ రాజ్య ప్రజల యోగక్షేమముల భారమును వహించుచుండును. ఈ విషయమున నేను నిమిత్తమాత్రుడను, శ్రీరాముని బంటును. తరువాత భరతుడు శ్రీరామునకు ప్రతినిధులుగా ఉన్న ఆ పాదుకులకు నమస్కరించి దుఃఖితుడై మంత్రులు మొదలగు ప్రముఖులతో పౌరులందరితోటి ఇలా అంటున్నాడు: ఈ పాదుకులను మా అన్నగారి పాదములుగా గౌరవిస్తాను. పూజ్యములైన ఈ పాదుకులకు ఛత్రమును పట్టండి, వింజామరలతో వీచండి. మా అన్నగారి ఈ పాదుకుల ద్వారానే ఈ రాజ్యమునందు ధర్మము సుస్థిరముగా ఉండును. మా అన్నయ్యగు శ్రీరాముడు మిక్కిలి ప్రేమతో న్యాసరూపమున ఈ రాజ్యభారమును నాపై మోపాడు. అట్టి ఈ రాజ్యభారమును ఆ ప్రభువు తన వనవాస దీక్షను ముగించుకుని ఇచ్చటికి వచ్చే వరకు నేను దీనిని రక్షిస్తూ ఉంటాను. శ్రీరాముడు వనముల నుండి తిరిగి వచ్చిన తరువాత ఆయన పాదములకు ఈ పాదుకులను నేను స్వయంగా తొడుగుతాను. తరువాత పాదుకులను ధరించి ఉన్న ఆ ప్రభువు పాదములను నేను భక్తితో దర్శిస్తాను. శ్రీరాముడు తిరిగి వచ్చిన తరువాత ఆయన నాపై ఉంచిన ఈ రాజ్యపాలనా భారమును ఆ ప్రభువునకు అప్పగిస్తాను. తండ్రిని సేవించున్నట్లు ఆ మహాత్ముని సేవలలో నిమగ్నుడనవుతాను. నా దగ్గర న్యాసముగా ఉంచబడిన ఈ రాజ్యమును, పవిత్రములైన ఈ పాదుకులను, ఈ అయోధ్యను ఆ మహాత్మునకు అప్పగిస్తాను.
కైకేయీ కారణముగా నాకు వచ్చిన కళంకము బారి నుండి ఆ విధముగా బయటపడతాను. శ్రీరాముడు కోసల రాజ్య పట్టాభిషిక్తుడైనచో జనులెల్లరూ సంతోషంతో పొంగిపోతారు. అట్టి సంఘటన వలన నాకు ప్రీతియు కీర్తి ప్రతిష్టలను రాజ్యపాలన వలన వచ్చిన దానికంటేను 4 రెట్లు లభిస్తుంది. మహాయశస్వి అయిన భరతుడు దుఃఖితుడై దైన్యముతో ఇట్లు విలపించెను. తరువాత నందిగ్రామముననే ఉండి మంత్రులతో కూడి కోసల రాజ్యమును పరిపాలించసాగాను. సర్వసమర్థుడును వీరుడును అయిన ఆ భరతుడు నారచీరలను జడలను ధరించి మునివేషధారి అయి సైన్యములతో సహా నందిగ్రామమునందే నివసించసాగాడు. అపూర్వమైన సోదర ప్రేమ గల భరతుడు శ్రీరాముని రాకకై నిరీక్షిస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ తన ప్రతిజ్ఞను నిలబెట్టుకుంటూ ఉన్నాడు. ఆ పాదుకులకు పట్టాభిషేకం చేసిన తరువాత అతడు నందిగ్రామమునందే నివసించసాగాడు. భరతుడు స్వయముగా ఆ పాదుకులకు వింజామరలతో వీస్తూ ఛత్రమును పడుతూ వాటిని సేవిస్తూ ఉన్నాడు. రాజ్యపాలనాది కార్యములను అన్నింటినీ అతడు ఆ పాదుకులకు నివేదిస్తూ ఉన్నాడు. వినయ సంపన్నుడైన భరతుడు శ్రీరాముని పాదుకులకు పట్టాభిషేకం చేసిన అనంతరము సర్వదా వాటికి అధీనుడై రాజ్యకార్యములను నిర్వర్తింపసాగాడు. భరతుడు ప్రతి కార్యమును గురించియు ఆ పాదుకులకు నివేదిస్తూ ఉండేవాడు. వచ్చిన కానుకలన్నింటినీ వాటికే సమర్పిస్తూ ఉండేవాడు. తరువాత తగిన పద్ధతులలో పరిపాలనను కొనసాగిస్తూ ఉండేవాడు. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండమునందు 115వ సర్గము సంపూర్ణం. శుభం.